మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విశాఖ పర్వాడ ఫార్మాసిటీలో ఉన్న అడ్మినాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉద్యోగి ప్రొడక్షన్ మేనేజర్ అయిన సూర్యనారాయణ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే కంపెనీలోనే మృతి చెందడంతో ఈ కుటుంబ సభ్యులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నిన్న ఇన్ టైం లోపలికి వెళ్ళినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి, అలాగే బయటకు వచ్చినట్టయితే ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి ఈరోజు ఉదయం నుంచి కుటుంబ సభ్యులు అయితే కంపెనీ ముందు ఏదైతే అడ్మినాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ ముందు వీళ్ళందరూ అయితే ఆందోళన చేస్తున్నారు. ఏదైనా ఇప్పటికొచ్చి కంపెనీ నుంచి ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి ఇది కానీ రాలేదు. అయితే వీళ్ళంతా ఉదయం నుంచి ఇక్కడ వేచి ఉన్నారు. అసలు ఎటువంటి సమాచారం ఇస్తారు కంపెనీ నుంచి, అసలు ఏమైంది, మా సూర్యనారాయణకి అసలు ఏమైంది, ఎందుకు కంపెనీలో చనిపోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి వీళ్ళంతా అయితే చూస్తున్నారు. అయితే మనతో పాటు ఈ ప్రొడక్షన్ మేనేజర్ అయిన సూర్యనారాయణ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అసలు? మొన్న ఈవినింగ్ కాల్ చేశాడండి 4:45కి అలా మిస్సెస్కి, బయలుదేరి వచ్చేస్తున్నాను మార్కెట్కి వెళ్ళి అని చెప్పేసని, నేను తీసుకొస్తాను అసలు. మళ్ళీ ఆవిడ మార్కెట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాల్ చేసింది, కాల్ అవ్వలే. తర్వాత మళ్ళీ చేస్తే మా స్విచ్ ఆఫ్ ఫోను. ఇంకప్పటి నుంచి ఆ మనిషి తెలియలేదు. అప్పుడు ఇలా కాల్ చేశారు, మా ఆయనగారు వచ్చేస్తా ఉన్నారు, ఇప్పటికి వచ్చి రాలేదు అని. 7-8 బండి అదే ప్లేస్లో ఉంది, పార్కింగ్ ప్లేస్లోనే. మనిషి తెలియలేదు ఏ విధంగా అనేది. సీసీటీవీ ఫుటేజ్ లోపల ఉన్నది కనిపించింది మొత్తం అంతా. వాళ్ళు ఏమన్నారు, అంతా ఉంది, మరి ఎటు వెళ్ళాడంటే అటువైపు గోడ వైపు, ఎటువైపు సీసీటీవీ లేదు, గోడ దిక్కు వెళ్ళిపోయాడేమో అన్నట్టుగానే ప్రచారం చేశారు కంపెనీ వాళ్ళు. మీరు అడగడం జరిగిందండి కంపెనీ వాళ్ళని వెళ్ళి? అడిగారండి మొన్న ఈవినింగ్, మొత్తం నైట్ అంతా కూడా మొత్తం ఎతికారండి కంపెనీ అంతా. అవి ఓపెన్ ఉంటే పోనీ ఇందులో పడిపోయడం అని మనకి అనుమానం వస్తుంది. ఆ కప్ అనేది క్లోజ్లో ఉంటే మనకు తెలియదు కదండి. చనిపోయిన వ్యక్తి ఆ కప్పుని ఎలా క్లోజ్ చేసుకుంటాడు? అంత చిన్న హోల్లో అంత పెద్ద మనిషి ఎలా పడిపోతాడు? అది పాయింటే కదా. చనిపోయిన వ్యక్తి ఓపెన్లో ఉండాలి, అది క్యాప్ అనేది క్లోజ్లో ఉంది. ఓపెన్ ఉంటే పోలీసులకైనా అనుమానం వస్తుంది. నేను అంతా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా అటువంటిది ఏం లేదు. ఎందులో ఉన్నారమ్మా ఇప్పుడు ఆయన మృతదేహం? ఎందులో ఉంది? అందులో ట్యాంకులు ఉన్నాయి కదా, సెంటర్ ట్యాంక్లో ఉంది అది. ఆ సెంటర్లో ఉన్నాయి ట్యాంక్. అందులో ఎట్టిన వైపు నుంచి చూసినా ట్యాంకులు కనిపిస్తున్నాయి. ఏ బ్లాక్లో నుంచి చూసినా ఓపెన్గానే ఉన్నాయి కానీ ట్యాంకులు పోనీ ఎవరైనా చూడలేదు అండంకినా. మరి నిన్నంతా ఇన్వెస్టిగేషన్ చేశారు, అందరూ నెతికేనేటప్పుడు లేనప్పుడు మరి ఈరోజు ఎలా వచ్చింది బాడీ? ఏదో చేశారండి, కుట్ర చేశారు అదంతా. దానికి ఏమంటున్నారు మీరు? కుట్ర జరిగింది, మీరు మామూలుగా ఎందుకు చనిపోతారని చెప్పి మీరు ప్రశ్నిస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు? కంపెనీ వాళ్ళంటే ఇప్పుడు వచ్చి వాళ్ళ మీద ఏమి లేకుండా నిన్నటి వరకు చేశారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని ఏవేవో మీ వల్ల ఏదో రూమర్స్ చేశారు, కానీ అదైతే ఏం కూడా జరగలేదు. అలాంటివి అయితే మనిషి అయితే కాదు, ఎవరో కుట్ర పని చేస్తారు ఇదంతా. కంప్లైంట్ ఇవ్వడం జరిగిందమ్మా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న నైట్ మొత్తం అంతా కూడా వెతికారు, ఎప్పుడైతే కనిపించలేదు ఇంటికి రాలేదు అనగానే వాళ్ళ లోపల ఉన్న సార్స్కి ఫోన్ చేసింది వాళ్ళ మిస్సెస్, మా ఆయన ఇంటికి రాలేదు అని. ఎవరో బయటికి వెళ్ళారేమంటే బయటికి వెళ్ళినా ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా అని వేరే ఒకరు మొబైల్ తీసుకునే వాళ్ళ ఆవిడికి నేను ఇలా బయట ఉన్నానని ఫోన్ చేస్తారు కదా, బయట అవుటింగ్ కూడా లేదు. ఈ ఉదంతంలో మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటున్నారు కదా, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అంటే నేను ఎంక్వైరీ చేశారు అంతాను, టైం పడుతుంది చెక్. ఈరోజు మార్నింగ్ మాకు తెలిసింది. నిన్న వాళ్ళు కూడా చెక్ చేశారంట అవన్నీ. ఆ గోళ్ళ దూకారంట, ఆ కొండలు పెట్టారంట. ఎక్కడ ఆ గోళ్ళ దూకవలసిన అవసరం ఏమొస్తుందండి ఆయనకి? వస్తే ఒకవేళ ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే బండి వేసుకొని ఏ విధంగా ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు, ఏమైనా అఫైర్స్ ఉంటే ఏవైనా చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకవేళ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా బయట చూసుకుంటారు అంతా. అందులో దూకి అందులో చేయాల్సిన అవసరం ఏమొస్తుందండి ఆయనకి? అటువంటి ప్రాబ్లమ్స్ ఏనాడు కూడా లేవు ఇంట్లో. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఏ రోజు కూడా లేదు. కానీ వీళ్ళంతా చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. పాప అండి, పాప అక్కడ ఉంది. బాబు 3rd క్లాసు, పాప 8th క్లాస్ చదువుతుంది. చాలా బాగా చూసుకుంటాడండి. లోపల ఉన్నారు, లోపల వెళ్ళారు ఆవిడ కూడా. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఏం చెప్పేది లేదండి. మన 2 రోజులు అయింది మన మిస్ అయిపోయి. మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం కోసం చెప్తే ఏం చెప్తున్నారు, షార్ట్గా దౌడుకు వెళ్ళిపోయారు, బయట నుంచి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు తప్ప. కానీ మాకు మేము లోకల్ అండి, మమ్మల్ని రిలేషన్ అండి, మమ్మల్ని కానీ దగ్గర పొంది అండి. అలా ఎదిగితే నేను అంతా చాలా నైట్ 8 వరకు మేము చేస్తే ఎస్ఐ వాళ్ళు ఏమన్నారంటే రేపు ఒక టైం ఏమండి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు క్లియర్గా. కానీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, గోడ దూకి వెళ్ళిపోయారు, అది దూకి వెళ్ళిపోయారు అని తప్పించుకున్నట్టుగా మాట్లాడుతున్నారండి. నిన్న మాకు డౌట్ వచ్చింది వీళ్ళ మీద. ఈరోజు చూసిన ఫోటో ప్రకారం చూసింది ఆయన 100% చంపేసి 100 బాయిలర్లు వస్తారండి. మొత్తం అంతా బ్లడ్ మొత్తం ముఖం అంతా కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు ఫోటో చూసా 100% ఇది వచ్చేనండి. ఇది
ప్రమాదం అయితే కాదు. పోలీసులు ఏమంటున్నారు మీరు? పోలీసులకి అయితే నిన్న వరకు మాకు బాగా సహకరించారండి. మరి ఇప్పుడు ఏమంటారు మనకి తెలియదు కదా. నిన్న అన్నమైతే ఒక రోజులో మీకు అయితే చేసిస్తానండి అని చెప్పారు. ఈరోజు పేపర్లు కూడా వేయించారు. ఉదయం మళ్ళీ వాళ్ళే కూడా చెప్పారు. వాళ్ళే ఎంక్వైరీ చేసి పట్టుకున్నారండి కదా. అదండి పోలీసులు అయితే నిన్న వరకు మాకు బాగా స్పందన చేశారండి. మరి ఇప్పుడు ఏం చేస్తారు ఏంటంటే మాకు ఇంకా తెలియట్లేదు ఏమైంది. అది మొత్తం కంపెనీలో ఏదో జరిగింది, మొత్తానికి 100% కంప్లీట్ జరిగింది. అండ్ చంపడం కూడా వాస్తవం అండి. అది వాస్తవం. అది ప్రమాదం జరిగింది అయితే కాదండి. ప్రమాదం జరిగితే వాళ్ళు వెంటనే చెప్తారు కదండి. 2 రోజుల కింద జరిగింది ఇదండి. ఏదో చేసి అందులో దించలేదు. నిన్న ఏదో జరిగింది అక్కడ. లేకపోతే బాడీ ఇప్పటివరకు అలాగా ఉండడు కదండి. పీసుల కింద అయిపోతారు కదా. అంతే కదా. మొన్న నైట్ జరిగింది. ఈ రోజు వరకు బాడీ ఎలా ఉండేది అలా ఉన్నదంటే మరి నిన్న ఇప్పుడు ఏదో చేసి ఏదో సంథింగ్ చంపేసి ఏదో చేశారు. అది మావయ్య అండి, అమ్మ వాళ్ళ తమ్ముడు. అంటే ఆయన యాటిట్యూడ్ కూడా చాలా మిత్ర స్వభావంగా ఉంటుంది. చాలా బాగానే ఉంటాయి. ఎవరు పిలిచినా గొడవలు పడే మనసు కాదండి బాబు. పిలిస్తే పలుకుతాడు. ప్రధానంగా అంటే ఇంత కంపెనీ వాళ్ళు చంపేసి అందులో పడేయాల్సిన ఎటువంటి అనుమానాలు ఏం చెప్తారు మీరు కంపెనీ గురించి? వేరే కంపెనీ ఆఫర్ వచ్చిందండి. అది కూడా వానికి తెలుసు, పెద్ద ఆయనకి. ఈయన పైన ఆయనకి తెలుసు. ఆయన కూడా సపోర్ట్ చేశారు. వెళ్ళిపో, మళ్ళీ శాలరీస్ సరిగా రావడం లేదు, మీకు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా వేరే దానికని ఆయనే కూడా రిఫర్ చేశారంట. అది కూడా వెళ్ళారు, మాట్లాడారు. అంత ప్యాకేజ్ అంతా ఓకే అయ్యాయి. వాళ్ళు కాల్ చేస్తామన్నారు. ఆ బండి పేపర్లు కూడా బెండ్లోనే ఉన్నాయి ఇంకా. మరి ఏం జరిగింది, ఎవరు ఏం చేశారో కూడా. ఇంటికి వచ్చేస్తానని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళు మిస్సెస్ చెప్పిన మనిషి వెంటనే ఒక 1 అవర్లో అలా జరిగిందంటే ఏమనుకోవాలండి మనం. అంతే కదా. ఎలాంటి న్యాయం ఆశిస్తున్నారు ఈ విషయంలో? ఎంత ఇచ్చినా తండ్రి లోటు తీర్చలేరండి ఎవరో కూడా. అంతే, వాళ్ళు ఎంత ఇచ్చినా కంపెనీ మొత్తం ఆస్తి ఇచ్చినా తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేరు. ఆ చిన్న పిల్లలండి వాళ్ళ అమ్మాయికి. అయితే ఈ సూర్యనారాయణ బంధువులు అయితే మట్టుకి వీళ్ళు గేట్లు అవి తోసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారో మనం చూస్తున్నాం. వీళ్ళు ఉదయం నుంచి అయితే ఇక్కడ పడిగాపులు కాసి నిన్నంతా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి చెప్తున్న కంపెనీ వాళ్ళు అయితే మట్టుకి వీళ్ళు ఈ బాయిలర్లో ఎప్పుడైతే ఆ బాడీ అయితే దొరికిందో వీళ్ళు బంధువులు అయితే మట్టుకి ఈరోజు ఉదయం నుంచి చాలా ప్రశాంతంగా కంపెనీ ముందు అయితే వెయిట్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఆవేశాలన్నీ కట్టలు తెంచుకొని నిజంగా ఆ గేట్లని తోసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు బంధువులు. అంటే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండి ఇప్పటివరకు ప్రశాంతంగా ఉండే ఈ బంధువులు అయితే మట్టుకి వాళ్ళు ఆగ్రహాల కట్టలు తెచ్చుకుంటున్నాయని చెప్పాలి. నిజంగా వీళ్ళంతా ఏం అభంశుభం తెలియని అందరితోనే చాలా మిత్రభేదంతో పాజిటివ్ యాటిట్యూడ్గా ఉండే సూర్యనారాయణ ఎందుకు ఏమైంది, ఎందుకు అసలు చనిపోవాల్సిన అవసరం ఏముంది, ఈ కంపెనీలో చనిపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఎందుకు కంపెనీ వాళ్ళు చెప్తున్నారని చెప్పి వీళ్ళైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చాం. పోలీసులు అయితే ఇక్కడ అంతా మోహరించారు. పోలీసులు అయితే మొత్తం సీసీ కెమెరాలు అయితే అన్నీ చూశారు. లోపలికి వెళ్ళిన సూర్యనారాయణ సీసీ ఫుటేజ్ బయటకు వెళ్ళిపోయేటట్టయితే మరి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ వదిలే ప్రసక్తి లేదండి. అంటే లోపలికి వెళ్ళే సీసీ ఫుటేజ్ ఉన్నది బయటకు వస్తే ఒకళ్ళు ఎందుకు లేదు, బయటికి రానివ్వం. ఆ బాడీ ఎలా జరిగింది ఏంటనేది పూర్తి వివరాలతో తెలియాలి మాకు. అది ఎంతమందిని చేసి ఉంటారో అలాగా. ఇప్పుడు ఆ పిల్లలు లేడు, పిల్లల పరిస్థితి భార్యని ఎవరు చూస్తారు ఇప్పుడు? చాలా మంచాడండి, ఏమీ తెలియదు, ఉట్టి అమాయకుడేనండి. ఆయన వయసు కూడా పెద్ద వయసు కూడా కాదు. చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండే సూర్యనారాయణ అయితే మటుకి ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి బంధువులు అయితే తెలియజేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నారు. అమ్మా ఏం చెప్తారు? చిన్న పిల్లలండి, పిల్లలు పొద్దుకోసారండి, చిన్న పిల్లలు. ఆ పిల్లలు చూస్తారు. అది కంపెనీకి బాధ్యత పొందుతారు. చంపించుకొని ఈ కంపెనీ వాళ్ళే చనిపోతారు, ఇంకెవరు కాదండి. ఎల్లి మనిషి వెళ్ళి బయటికి రావాలి కదా. నీలకుండీకి ఎందుకు వెళ్తారండి? ఇత్తనాల కుండీలోనే బాయిలోనే పడిపోయి ఇత్తనాల కుండీ. ఇప్పుడు కుర్రోడు ఉన్న చిన్న కుర్రోడు వాళ్ళు చూసి దారి ఉన్నారు. వాళ్ళకి భవిష్యత్తు ఎందుకు ఉండరు బాబు. మా అల్లుడు చిన్న కుర్రోడు జరగ వచ్చినాడా లేదా జరిగా వచ్చినాడా దేని గురించి? కంపెనీలో ఉన్న వాళ్ళందరూ జరిగి వచ్చారా జరగకుండా వచ్చారా? ఎంతమంది వచ్చారు? జీవనోపాధికగానే వచ్చారు. మరి అలాగే చూడాలి కదా ఆ మనిషిని కూడాను. దేనివల్ల అసలు లోపల కంపెనీలో చనిపోవాల్సిన మీకేంటి ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? కుర్రాడు కాదు, ఒక తాగుబోతాడు కాదు, తిరిగిపోతాడు కాదు. నువ్వు పిలిచినా నలుగురు పిలిచినా పలుకుతాడు. అంత గౌరవంగా బతుకుతాడు.
అలాంటి వాడికి ఆడికి ఎందుకు అది ఆ పని చేయాలని మేము అడుగుతాను. దానికి ధర్నా మనం చేస్తాను. అందరూ కూడా ఆ డబ్బు కోసం ఆ జీవించడం ఎందుకోసం ఆ 10 రూపాయల కోసమేనా? అందరూ పిల్లలు పిల్లలు వాళ్ళు చూసి పెట్టుకోండి. ఆ పిల్ల ఏమి చేత కాదమ్మా, ఆ పిల్లకి చేత కాదు. ఎలా పోషించుకుంటుంది బాబు, ఎలా పోషించుకుంటుంది పిల్లల్ని? 30-35 దాకా ఉంటుంది అనుకుంటారండి. 30-40 రూపాయలు ఉంటాయండి. అయితే అసలు ఎవరితోని విభేదాలు ఏమీ లేకుండా ఉన్న సూర్యనారాయణ అయితే చాలా ఇలా చనిపోవడం అనేది మేము తేరుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు. అయితే వాళ్ళ తాలూకా బంధువులు అయితే చాలా ఆగ్రహవేశాల్లో ఉన్నారు. ఏం చెప్పండి ట్రీట్మెంట్కి దిక్కుమాటలేదు. ఓన్లీ చూడవచ్చు ఎలాగంటే చెయ్య తప్పులు అది ఇల్లు ఉడికెళ్ళి వస్తే దాచారు. మొన్న డ్యూటీకి వచ్చిన మనిషిని ఇంతవరకు దాచారు. నిన్నంతా చెప్పలేదు, మొన్న చెప్పలేదు. మొన్న ఈ రోజుకి బాడీని వాళ్ళని కూడా చూపెట్టడం లేదు. మాకు బాడీని కూడా చూపెట్టలేదు. బాడీని మాకు చూపించాలి కదా. మా కొడుకే బయట వాళ్ళు కాదు, చూడటానికి కూడా మమ్మల్ని వెళ్ళలేదు. అయితే బాడీని కూడా ఇప్పటికొచ్చి మాకు చూపించలేదని చెప్పి వీళ్ళు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా చాలా సున్నిత మనస్కుడు, ఎవరితోని విభేదాలు లేకుండా ఉండేవాళ్ళు. విభేదాలు ఏం లేదు. చిన్నపిల్లలు ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు. ఎప్పుడు చూసారు డాడీని? ఎప్పుడు చూసారు మీరు? ట్యూస్డే మార్నింగ్ చూసారా? ఆఫీస్కి వెళ్ళారా? నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. నువ్వెప్పుడు చూసావు మా డాడీని? నేను ట్యూస్డే మార్నింగ్ చూసాను. నిన్ను స్కూల్లో దింపారా డాడీ? నేను ఆటోలో వెళ్తాను. అప్పుడు చూసావు డాడీకి బాయ్ చెప్పి వెళ్ళావా? నేను స్కూల్లో దింపేసి వెళ్ళారమ్మా నాన్నగారు రోజు. చెప్పండి అమ్మా, ఏంటి ఎలా ఉండేవారు మీ అందరితో సూర్యనారాయణ? అందరితోటి చల్లగా సైలెన్స్గా ఉండాడు. ఎప్పుడు గొడవలు అయినావు నా కూతురికి అల్లుడికి. బాగానే ఉన్నారు. ఇప్పుడు సూర్యనారాయణ మా అల్లుడు, నా కూతురు నా అల్లుడును అన్యాయం చేసినారు. అన్నీ ఏములు కాదు, లోపల మేనేజర్లే చేసినారు. ఎలపల్లాలు కాదు, డ్యూటీలు దిగి వచ్చిన తర్వాత 6 గంటలకు ఖాళీ చేసినారు. మా అల్లుడు డ్యూటీ మానేస్తున్నాడట. కంపెనీ ఇంకో కంపెనీ మారిపోతాను అంతే. మరి నెల 2 నెలల తర్వాత కదండి మారిపోతాడు, వెంటనే మారిపోడు కదా. 3 రోజులు ఆడే 3 రోజులు ఆడే సరిపెట్టినారు. 6 గంటలకే పావుదాకా వరకు నా కూతురుతో మాట్లాడినారు. ఎల్బీ నగరం సంతకి నేను వస్తాను, నువ్వు సంత చేసుకుని మంగళ అన్నాడు. సంత చేసుకుని వస్తే నువ్వు బండి మీద వస్తావు, నేను వస్తాను, ఆఫీస్ దిగి వస్తాను, ఆఫీస్ నుంచి వస్తాను, నువ్వు సంత చేసుకొని రోడ్డు మీద ఉండు, చేపలు కొను, చేపలు వండుకుందాము అన్నారట. చేపలు కొన్నది వస్తాడని చూసుకొని సంత చూసుకొని అలా రోడ్డు మీద ఉన్నదట. ప్రతి మంగళవారం అలాగే వెళ్తారు. 2-3 వేలు సంత చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వస్తాడని చూసుకొని ఉన్నారు. ఆ బజార్ కొట్టుకొని ఇంటికి దేవుడు మంగళవారం ఉదయం వెళ్ళిన మీ అల్లుడు ఇంకా అప్పటి నుంచి రాలేదు. ఇప్పటికి మంగళవారం సాయంత్రం 10:15 నా అల్లుడు ఫోన్ చేస్తున్నాడు నా కూతురికి. సంత చేసుకుంటూ రోడ్డు మీద నేను వస్తాను, సంత చేసుకుని ఇద్దరు మంగళవారం అలా ప్రతి వారం అలాగే వెళ్ళిపోయారు. అలాగే ఈ లోపు ఏదో జరిగింది లోపల 6 గంటలకే 6 గంటల ముందు కరెక్ట్గా బండి లోపలే ఉంది, ఎలిమెంట్ లోపలే ఉంది, బండి ఎలిమెంట్ లోపలే ఉన్నాయి. డ్యూటీ దిగి సంతకం మీద ఎట్టలేదు. డ్యూటీ దిగినందుకు ఇప్పుడు ఏమంటున్నారా? అసలు ఏమంటున్నారు? చర్చిస్తున్నారా? ఏమంటున్నారు? గాడి అప్ప లోపల ఏడ్చేస్తే మమ్మల్ని వెళ్ళవలేదు. నేను ఎత్తినప్పుడు కూడా పోలీసులు ఉన్నాయి, ఆ స్టాఫ్ మొత్తం ఎదుగుతారు తెప్పించి మమ్మల్ని ఎవరిని లోనికి ఎంటర్ అవ్వలేదండి. ఎంటర్ అయిన తర్వాత ఏం చెప్పారంటే, ఇక్కడ కంపెనీలో ఎటువంటి లేదు, 102% మేము గ్యారంటీ ఇస్తున్నాం, 200% గ్యారంటీ ఇస్తున్నాం అని భాస్కర్ రెడ్డి గారి కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చారండి. ఆగాడికి మా ఊడు ఒక అతను అన్నీ వెరిఫై చేశారు అన్నారు. వాటర్ ట్యాంక్ వెరిఫై చేశారు లేదని అడిగారండి. అంటే నేను అది కూడా అడిగాను, బాబు నిజమే కదా అది ట్యాంకులో వెరిఫై చేశారంటే పక్కా వెరిఫై చేశారని చెప్పారు. పక్కా వెరిఫై చేసిన తర్వాత మరి తెల్లవారండి బాగా వచ్చిందండి. ఆ పోలీసుల సమక్షం అన్న ఎత్తుకోమని చెప్పాడు అతను భాస్కర్ రెడ్డి. అతను కంపెనీ అతను మెయిన్ చెప్తాడండి భాస్కర్ రెడ్డి అండి. ఆయన 200% ఎత్తుకామండి, కంపెనీ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆయన పర్సనల్ ప్రాబ్లం మాకు తెలియదని చెప్పాడు. మమ్మల్ని మిస్గైడ్ చేశారు ఆయన. హెడ్ భాస్కర్ రెడ్డి అయితే మొత్తం అంతా రోజు మంగళవారం సాయంత్రం ఎత్తికారు. అయితే ఎక్కడా లేరు, పర్సన్ గోడ దూకి వెళ్ళిపోయారని చెప్పి, సూర్యనారాయణ గోడ దూకి వెళ్ళిపోయారని చెప్పి అవాస్తవాలు అయితే కంపెనీ వాళ్ళు అయితే తెలియజేశారు. ఏదేమైనా చెప్పండి, ఏం జరిగింది ఆ రోజు మంగళవారం?
మంగళవారం మార్నింగ్ నుంచి మేము కంపెనీ దగ్గర వెయిట్ చేస్తున్నామండి. కంపెనీ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఆ రోజు మాకు భాస్కర్ రెడ్డి గారు కంపెనీ మేనేజర్ గారు నెక్స్ట్ వాళ్ళ కొలీగ్స్ వీళ్ళంతా ఏం చెప్పారంటే ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ మాకు తెలియదు, ఆయనకి ఏం జరిగిందో మాకు తెలియదు, కనుక కంపెనీ అయితే ఆయన లేడు, గోడ దూకి బయటికి వెళ్ళిపోయాడు అని మిస్గైడ్ చేశాడు మా అందరిని. ఆ కొండంతా ఎదుగాము నిన్న 150 మంది వెళ్ళి. అంటే కంపెనీలోకి వెళ్ళిన పర్సన్ సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నది, కంపెనీ గోడ దూకి వెళ్ళినప్పుడు అది కూడా ఉండాలి కదా. మరి కంపెనీ గోడ దూకిన దగ్గర కెమెరా ఫెసిలిటీ లేదు, అక్కడ ఇన్నే ఉంది, అవుట్ లేదు, కాబట్టి అలా వెళ్ళిపోయారని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తారు. 8కి అక్కడ కనిపించారు లాస్ట్ సీసీ ఫుటేజ్, ఈ విధంగా వెళ్ళిపోయి ఉంటారని మిస్గైడ్ చేశారు. ఆ విధంగా స్కోప్ కూడా ఉందని చెప్పారు వాళ్ళు. అంటే ఈ విధంగా ఎన్నో జరుగుతూ ఉండొచ్చు మేబీ, అందుకే మమ్మల్ని మిస్గైడ్ చేసి మమ్మల్ని రాంగ్ ట్రాక్ తీసుకెళ్ళి పర్సన్ గోడ దూకి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. వెళ్ళిపోతే మరి ఆ బండి తీసుకుని వెళ్ళిపోవాలి కదా పర్సన్ అయితే. అదే మేము అడిగాం, కొద్ది చేసాం. నిన్న నైట్ మేము పోలీస్ యంత్రాంగం కూడా ప్రశ్న చేశారు, ప్రశ్న చేస్తే మాకు సంబంధం లేదు అని చెప్పారు. అంటే వాళ్ళ మీద ఏమీ లేకుండా వేసుకుందాం అనుకున్నారు. ఏంటి ఇప్పుడు ఎలాంటి ఐడి కార్డు కంపెనీలో ఉంది, ఆయన క్యాబిన్లోనే ఉంది, సెల్ ఛార్జరు అక్కడే ఉంది, మొబైల్ బైక్కి ఆయన కనిపించలేదు అంతే. హాఫ్ అన్ అవర్ ముందు కాల్ చేశారు భార్యకి, కాల్ చేస్తే వస్తానని చెప్పారు. అయితే ప్రధానంగా ఈ కంపెనీ లోపలికి వెళ్ళిన వీణ సూర్యనారాయణ ఎందుకు బయటికి వెళ్ళిపోయారు మాకు సంబంధం లేదు, ఏదైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండి ఆయన ఇలా బయటికి వెళ్ళిపోయారు అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా ఆయన నిజంగా ఆ గోడ దూకి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడే పరిస్థితి అయితే మటుకి నిజంగా బైక్ మీద వెళ్ళిపోవాలి కదా గోడ దూకి. కానీ అలాంటి పరిస్థితి సీసీ కెమెరా ఫుటేజ్లు ఏమీ లేవు అని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ కంపెనీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ బయటనైతే పార్కింగ్ ప్లేస్లో అయితే ఎక్కడైతే సూర్యనారాయణ ఈ ప్రొడక్షన్ మేనేజర్ చనిపోయిన వ్యక్తి సూర్యనారాయణ బండి పార్క్ చేశారో అక్కడే బండి కూడా అక్కడే ఉంది. నిజంగా వీళ్ళు నిజంగా గోడ దూకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి గోడ దూకి వెళ్ళిపోయే పర్సన్ అయితే నిజంగా ఈ బండి కూడా ఉండదు కదా, బండిని కూడా తీసుకొని వెళ్ళిపోతారు కదా. అలాంటిది చూడొచ్చు, ఇప్పుడు మనం చూడొచ్చు ఈ బండి ఏపీ 39HW3924 ఈ బండి అయితే ఇక్కడే ఉంది పర్సను. దీన్ని తగిలించిన హెల్మెట్ కూడా ఇక్కడే ఉంది. నిజంగా ఆ సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్ ఎవరైతే చనిపోయారో ఆ ప్రొడక్షన్ మేనేజర్ నిజంగా గోడ దూకి వెళ్ళిపోతే ఈ బండి కూడా తీసుకొని వెళ్ళిపోవాలి కదా బయటికి. ఎటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ సీసీ కెమెరా లేని చోట నుంచి అయితే దూకి వెళ్ళిపోయాడని చెప్పి కంపెనీ ఈ అధికారులు అయితే తెలియజేస్తున్నారని చెప్తున్నారు. అయితే నిన్న మొత్తం ఎవరైతే ఈ బాయిలర్ ఎక్కడైతే ఉందో ఆ బాయిలర్లో బాడీ దొరకడంతో అప్పటి నుంచి కంపెనీ వాళ్ళు మాట దాటారు. చెప్పండి ఏం చెప్పారు? ప్రొడక్షన్ తాలూకా మిథనాల్ ట్యాంక్ సార్, కెమికల్ సంబంధించి ట్యాంక్ మిథనాల్ ట్యాంక్ లో వేసారు బాడీని. అది వీడియో తీస్తుంటే మీడియా తిరగబడాలి, ఎందుకు వీడియో తిరగబడాల్సిన అవసరం ఏంటో అదే తెలియదు. మరి మీరు ఎవరు పర్మిషన్ అడిగి తీస్తున్నారు, మీకు ఏంటి సంబంధం అని మీడియా వాళ్ళు క్వశ్చన్ చేశారండి. క్వశ్చన్ చేస్తే మళ్ళీ మీడియా వాళ్ళు అందరూ గట్టిగా వెళ్తాడికి ఆగిపోయారండి. అయితే మంగళవారం ఉదయం ఈ బండి వేసుకొని వచ్చి పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటికి రాలేదంటారు. అదే అమ్మా ఏమవుతారు, మీకు ఏమవుతారు సూర్యనారాయణ? అల్లుడండి, అల్లుడు పెచ్చినాటాడండి, ఏంటి తెలియదు, మెత్తనవాడు, భార్య భర్తకు అప్పుడు గొడవలు అవి రావు, పిల్లలు చక్క చిన్న పిల్లలు. కంపెనీ మారిపోతాను అన్నాడంట, మేనేజర్లా పనిచేసినారు అంతే. మొన్న చెప్పినట్టు కంపెనీ మారిపోతాను నానని, మారిపోయిన 2-3 నెలలు ఉంటాడు కదా, ఇంతలోకి పని చేసేది ఎందుకండి? అతనే ఆ మేనేజర్లే అందరు వెళ్ళిపోగా మేనేజర్లు చేసినారు ఈ పని. నిన్నటి వరకు కనపడినాడు, రాత్రి అలా కనపడ్డాడండి. అందులో పడిచినారు, ఎక్కడ చంపినారు అందులో పడిచినారు అంతే. పిల్లడు మా గొంతు కోసినాడు, పిల్లలు అనాథలు చేసినారు. ఇంకేం మేము ఏం చేయనారా బావోయ్, మా అల్లుడిని మాకు తీసుకురండి బావోయ్ అని మేము ఎడుతున్నాం. అది ఏం చేయండి, బండి ఎక్కడ ఎట్టుకోన్నాడు చూడండి, ఎక్కడ ఎట్టుకొని బండి ఒగ్గేసి ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు అలాగ అన్ని మాటలు. ఇంకా గోడలు దూరికి ఎలిగినారని చెప్పారంట, గోడలు ఎగిరి వెళ్ళిపోనరు, ఇక్కడ ఇందేళ్ళు వెళ్ళలేదు అది రానేదని చెప్పారంట. ఏదండి ఆ మాటలు? మేనేజర్లు అలా చేస్తారా? ఈ కంపెనీలో మరి ఇంకా మళ్ళీ డ్యూటీలు చెయ్యాలా? ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ సూర్యనారాయణ ఎవరైతే మృతులు ఉన్నారో సూర్యనారాయణ అయితే ఇదే బండి మీద అయితే వచ్చి మంగళవారం ఉదయం అయితే డ్యూటీకి హాజరయ్యి
సాయంత్రం 5 గంటలకి భార్యకి అయితే చెప్పారు బజార్ చేసుకొని ఉండు, నేను అక్కడికే నేను పికప్ చేసుకుంటానన్న చెప్పే వ్యక్తి తర్వాత వెంటనే ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వచ్చింది. ఏదేమైనా మాకు సంబంధం లేదు, వేరే గోడలు దూకి వెళ్ళిపోయారు అన్న చెప్పిన కంపెనీ యాజమాన్యం అయితే ఈరోజు తెల్లవారు అయితే ఈ ఇథనాయిల్ ట్యాంక్ ఏదైతే ఉందో కెమికల్ సంబంధించి ట్యాంకులో అయితే డెడ్ బాడీ అయితే దొరకడం అయితే జరిగింది. వీళ్ళంతా గుర్తించడంతో అప్పటి నుంచి బంధువులంతా వచ్చి కంపెనీ ఎదుటైతే ఆందోళన చేస్తున్నారు. అయినా ఇప్పటికొచ్చి కంపెనీకి సంబంధించి ఎటువంటి వ్యవహారాలు ఎటువంటి ఈ విషయాలు కూడా అయితే ఏం తెలియలేదు. వీళ్ళంతా అయితే వెయిట్ చేస్తున్నారు. కంపెనీ మా జరిగింది మా డెడ్ బాడీ అయినా మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళంతా ఆ యొక్క కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏదైనా ఆయన ఆ రోజు మంగళవారం వీక్ ఆఫ్ అయినా సరే రప్పించారు. అంటే ప్రధానంగా వీళ్ళు ఏంటి ఆరోపిస్తున్నారంటే బంధువులు వేరే కంపెనీ ఆఫర్ వచ్చింది, ఇక్కడైతే జీతాలు 2-3 నెలల నుంచి అసలు జీతాలు సరిగ్గా రావట్లేదు, అలాంటిది వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నానని చెప్పడంతోనే ఈ దుశ్చర్యకైతే పాల్పడ్డారని చెప్పి వీళ్ళు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇది పోలీస్ ఇంట్రాగేషన్ అయితే జరిగి అవ్వాలి, పక్కాగా అవ్వాలి. అసలు ఎలా చనిపోయాడు ఏంటని చెప్పి డీటెయిల్స్ అయితే మాకు కావాలని చెప్పి ఈ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. పిల్లలు అయితే చిన్నపిల్లలు, వాళ్ళకి దిక్కెవరు, తండ్రిని కోల్పోయిన చిన్నపిల్లలకి దిక్కెవరు అని చెప్పి వీళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు ఈ బంధువులు. ఏదేమైనా ఈ పోలీసులు పక్క విచారణ జరిపించి అసలు విషయం బయటకు రావాలని చెప్పి బంధువులు అయితే ఆందోళన చేస్తున్నారు. అయితే మీడియా ఎవరైతే కవరేజ్ చేయడానికి వెళ్ళారో వాళ్ళ మీద కూడా తెరవబడుతున్నారు ఈ కంపెనీ వాళ్ళు. అంటే వాళ్ళు ఏదో నిజం అసలు నిజం అయితే ఏదో ఉంది అదంతా మొత్తం దాస్తున్నారని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా పోలీస్ ఇంట్రాగేషన్లో అసలు జరిగింది ఏంటనేది కూలంకషంగా మొత్తం నిజాలైతే బయటకు రావాలని చెప్పి ఈ సూర్యనారాయణ బంధువులు కానీ వాళ్ళ దగ్గర బంధువులు కానీ వాళ్ళ అన్నదమ్ముల అక్క చెల్లెలు కానీ అయితే ఆరోపిస్తున్నారు. ఇది ఈ కంపెనీకి సంబంధించి సూర్యనారాయణ మృతికి సంబంధించి ఇక్కడ విషయాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ పరవాడ ఫార్మసిటీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.